సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామానికి ఆనుకుని నిర్వహిస్తున్న డంపింగ్ యార్డు స్థానికుల పాలిట యమపాశంగా మారింది. డంప్ యార్డులో నుంచి వస్తున్న వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి కాలువల ద్వారా చేరుతున్నాయి. చేలల్లోకి దిగుతున్న రైతుల చేతులు కాళ్లకు దద్దుర్లు వస్తున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర దుర్వాసన వెదజల్లుతుండటంతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా డంప్ యార్డును గ్రామం నుంచి తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో ఉన్నటువంటి డంప్ యార్డ్ అయితే మాత్రం స్థానికుల్ని కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 34 వార్డుల్లో ఉన్నటువంటి చెత్త అంతా మాత్రం ఈ డంప్ యార్డ్ ఫసల్వాది అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాత్రం డంప్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ డంప్ చేసిన తడి పొడి చెత్త మొత్తం కూడా ఒకే చోట డంప్ చేయడం, అదంతా కూడా ఒకచాటు పేరుకుపోవడం వలన దాని నుంచి వస్తున్న వ్యర్థ జలాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాల్లో జరుగుతున్నాయి. దానివల్ల పంట పొలాల్లో దిగినప్పుడు మాత్రం స్థానికులు రైతులకు అయితే మాత్రం చేతులకి దద్దుర్లు రావడం, బొబ్బులు రావడం అంటూ తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పశువులు కూడా ఈ నీటిని తాగడం వల్ల కొంత మృత్యువాత పడినట్లు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ డంప్ యార్డ్ వద్ద అయితే మాత్రం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది? ఈ డంప్ యార్డు వల్ల మీకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది? గత 4-5 సంవత్సరాల నుండి ఈ డంప్ యార్డ్ని తీసుకొచ్చి మా ఊర్లో వేయడం జరిగింది. ఇది మా ఊరుకు సంబంధించిన చెత్త కూడా కాదు. సంగారెడ్డి పట్టణంలో దాదాపు 1,00,000కు పైగా జనాభా ఉన్నటువంటి ఒక పట్టణానికి సంబంధించినటువంటి పూర్తి చెత్తను తీసుకొచ్చి ఈ మా ఫసల్వాదిలో డంప్ యార్డ్ వేసి మా ఊర్లో వేసి మా మీద దౌర్జన్యంగా మేము అప్పటికి కూడా మా గ్రామస్తులు చాలామంది పోరాడిరు. చాలామంది కొట్లాడినా కూడా వాళ్ళు మిలిటరీ పోలీసులను పెట్టి మరి కలెక్టర్లు దౌర్జన్యంగా ఈ డంప్ యార్డ్ని వేపించి ఈ డంప్ యార్డ్లో సంగారెడ్డికి సంబంధించినటువంటి చెత్తను మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడేసి దాన్ని దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సాగ్రిగేషన్ చేస్తా అని చెప్పారు. అది చెప్పారు, ఇది చెప్పారు, ఏం చేయకుండా అట్లనే ఇంకా నిల్వ చేసిరు. దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా చెత్త అనేది ఇప్పుడు ఈరోజు డంప్ యార్డ్లు ఉన్నది. మరి ఆ డంప్ యార్డ్ని తీసేయండి అని చెప్పి మేము మొన్న ఆవేదన వ్యక్తం చేస్తే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిర్రు. మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఒక 1000 టన్నుల చెత్త తీసేస్తాము ప్రస్తుతానికైతే, దాని తర్వాత మిగతాది మేము తీసేస్తామని చెప్పి ఆ రోజు మమ్మల్ని సమ్మె విరమించుకునే విధంగా మాట్లాడిర్రు. దాని తర్వాత మళ్ళా ఒక 2 రోజులు 3 రోజులు ఈ చెత్తను ఏదైతే చెత్త కొంచెం తీసేసిర్రో ఆ కొంచెం చెత్తను జవహర్ దగ్గరికి తీసుకుపోయి మిగతా చెత్త అట్లనే ఉంది. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఒక 50 మంది వరకు ఈ చెత్త వల్ల చనిపోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఒక 1000 మంది వ్యాధులకు గురవుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అవిటి వాళ్ళు అవుతూ ఉన్నారు ఈ గాలి పీల్చి. వాళ్ళకు ఇంత చిన్న వయసులోనే థ్రోట్ క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, ముసలోళ్ళకు హార్ట్ అటాక్లు, ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఇంకెన్నో చూస్తూ ఉన్నాం మేము మా ఊర్లో. ఈ డంప్ యార్డ్ నుంచి ఈ నీళ్లు ఏవైతే వస్తున్నాయో వర్షం నీళ్లు, ఆ నీళ్లు కాలువల పొంటి వచ్చి ఆ కాలువల నుండి మన చెర్లలకు వస్తున్నాయి. చెర్లల నుండి అన్ని పంటలకు వస్తున్నాయి. ఆ పంటలు నష్టము, రైతులు నష్టము, ఆ పంట నీళ్ళ పక్కన చెరువుల నీళ్ళు తాగిన బర్రెలు చనిపోతూ ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతంలో పశువులు కావచ్చు, ఈ అలాగే రోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉన్నారు. ఇప్పుడు గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? గ్రామంలో అంటే వర్షాకాలం వచ్చింది అంటే మేము భయంతోనే బతకాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షానికి ఏమవుతుంది, కింద చేరిన నీరు మొత్తం కూడా కాలువల ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ చెరువు కాలువలు అవన్నీ ఉన్నాయి. దాని ద్వారా ఇది ఏమవుతుందంటే మిగతా చెరువులన్నిటికీ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ నీళ్లు కలుషితమయ్యి అక్కడ ఉన్న చేపలు చనిపోతున్నాయి. కొన్ని ఇప్పుడు ఈ డంప్ యార్డ్లో ఆల్మోస్ట్ ఒక 200 వరకు కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఉంటాయి. అవి కూడా కొన్ని చనిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ చనిపోతున్నాయి. అవి కూడా ఇప్పుడు అవి ఈ ఇక్కడ ఉన్న చెత్త చెదారాన్ని తినడం అలవాటయ్యి మనుషులు కూడా ప్రాంగణం నుంచి వెళ్తుంటే వాళ్ళ మీదకి దాడి కూడా చేస్తున్నాయి. ఇప్పుడు మేము కోరేది ఏంటి అంటే చెత్తను వీలైనంత తొందరగా తొలగించి నెక్స్ట్ వర్షాకాలం వచ్చే లోపల ఇక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి క్లీన్ చేయాలి అని మేము అధికారులను కోరుతున్నాం. ఇప్పటివరకు అధికారుల దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్తే ఏం చెప్పారు? మొత్తంగా ఈ మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఆల్రెడీ అందరికి కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కి అందరికి కంప్లైంట్ చేసినాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము చెత్త వీలైనంత మట్టుకు ఇక్కడ ఏం తీసేపిస్తాం, చెత్త తీసేస్తాం, లేకపోతే రీసైక్లింగ్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని మాకు మభ్య పెట్టుకుంటూ ఇక అయిపోతుంది, ఈ ఎండకాలంలో తీసేస్తాము, ఈ వర్షాకాలం రానియం చెయ్యం అని చెప్పేసి మొత్తం తీసేస్తామని చెప్పేసి బాగానే చెప్పారు. ఇప్పటిదాకా మా దగ్గర చెత్త తీసింది లేదు, ఏం లేదు. మీరు చెప్పండి, ఈ పరిసర ప్రాంతంలో ఈ దుర్వాసన రావచ్చు, అలాగే నీరు కూడా పంట పొలాల్లో చేరటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తా ఉన్నారు.
మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా సమస్యలు ఉన్నాయి. చేపలు పట్టుకొని కొన్ని లక్షల రూపాయలు పెట్టి చేపలు చెరువు పట్టుకుని అది చేపలు అనేది చచ్చిపోతున్నాయి. ఇప్పుడు కలెక్టర్ మారిర్రు, ఎంఆర్ఓలు మారిర్రు. మేము ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా ఇచ్చిన 3 నెలల్లో అధికారులు మారుతారు కానీ డంప్ యార్డ్ మారతలేదు. 200 టన్నుల కెపాసిటీ ఉన్న డంప్ యార్డ్ ని 1000 టన్నుల కెపాసిటీ తీసుకొచ్చారు. ఎవరేమన్నారు అసలు? మా ఊరు పర్మిషన్ ఊరోళ్ళు పర్మిషన్ ఇవ్వలేమంటారు, ఊరోళ్ళు అంటారు. సెక్రటరీలు పర్మిషన్ ఇవ్వలేమని సెక్రటరీలు అంటారు. మరి ఎవరిస్తే డంప్ యార్డ్ అని అడుగుతున్నాం. అమ్మ దయచేసి చెప్తున్నాం, చేతులు ఎత్తి మొక్కి చెప్తున్నాం, మా బాధను అర్థం చేసుకోండి. అసలు మా పిల్లల బాధ, మా బాధ. మేము పిల్లలు నైట్లో లేచి వానకాలం వస్తే శ్వాస వీసుకోక నాయన నెత్తి కొట్టుకుంటే మేము ఏ గోష వాడాలి చెప్పండి. మేము ఏ దానికోసం అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. మాకు ఇది పెద్ద సమస్యగా మారింది. దీని సమస్య క్లియర్ చేయండి అని చెప్తున్నాం. సంవత్సరానికి మేము 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టుకోవాలంటే పెట్టుకోలేని పరిస్థితి. మా పిల్లల్ని మా కళ్ళ ముంగట చంపుకోవాలన్నా చెప్పండి. మరిగా మొత్తంగా చూసుకోవచ్చు ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఈ కలుషిత వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాల్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి చెరువులకు వెళ్ళటం వల్ల తీవ్రంగా అటు ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే చేపలు కావచ్చు, అలాగే చెరువులో నీళ్ళు తాగిన ఈ పశువులు కూడా మృత్యువాత పడడం తమను తీవ్రంగా కలిసివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి దూర ప్రాంతంలోకి తీసుకువెళ్ళాలి, తరలించే విధంగా చర్యలు చేపట్టాలని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.